అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇలా చాలామంది స్కూల్స్ గురించి ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచి ఐఐటి ఫౌండేషన్ ఉండేటువంటి స్కూల్ హైదరాబాద్లో కావాలని ఫోన్లు వస్తున్నాయి. సో రెసిడెన్షియల్ కావాలి, కాస్త అఫోర్డబుల్ అందుబాటు ఫీజులో కావాలని చెప్పి అడుగుతున్నారు. మిత్రులారా, స్కూల్స్ విషయంలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాదులో చాలా కాస్ట్లీ ల్యాండ్, ట్రాఫిక్ ఎక్కువ, సిటీలో ల్యాండ్ అవైలబిలిటీ కూడా లేదు. సో చాలా వరకు ఒక అకాడమిషన్స్ హైదరాబాద్లో స్కూల్స్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అకాడమిషన్స్ బాగా చదువుకున్న వాళ్ళు, ఐఐటి వాళ్ళు కాలేజీలు అయితే ప్రారంభించారు. ఐఐటి కోచింగ్ మోడల్స్ కావచ్చు, 9 కావచ్చు, ఐఎం వాళ్ళు పెట్టినటువంటి నానో కావచ్చు, ఇట్లాంటివి కొన్ని స్టార్ట్ చేస్తారు. ఇవి కాక కూడా వేరే వేరే స్టార్ట్ చేశారు. ఎక్సలెన్షియాలు, ఫిజికల్ పనిచేసిన వాళ్ళు, స్కూల్స్ కాలేజ్ పనిచేస్తే ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. ఎందుకంటే కాలేజీ ప్రస్థానాలంటే ఒక స్టాండర్డ్ బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్ దొరుకుతుంది, వచ్చేస్తుంది. కానీ స్కూల్ అట్లా కాదు. స్కూల్ కాస్త గ్రౌండ్, క్యాంపస్, వాతావరణం అవన్నీ చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మంచి అకాడమిషన్స్, టీచర్స్ ఎవరు కూడా హైదరాబాద్ స్కూల్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి చాలా వరకు హైదరాబాద్ స్కూల్స్లో మంచి స్కూల్స్ చెప్తే ఉన్నాయి. పాతకాలం భవన్స్ లాంటి స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ లాంటివి మోస్తరుగా ఉన్నాయి. ఇంకా కొన్ని పాతకాలం మిషనరీ స్కూల్స్, సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, లేవని కాదు. కొన్ని కేవీలు, పీకేలకి కూడా బాగున్నాయి. కానీ రెసిడెన్షియల్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ ముఖ్యంగా అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఒకటి చాలా చాలా కాస్ట్లీ, రెండు అకాడమిక్ సరిగా ఉండవు. లాంగ్వేజ్ బాగుంటుంది, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, కానీ అది వీరు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి అకాడమిక్స్, మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చే విధంగా, రేపు ఐఐటి నీట్లో మీకు మెరుగయ్యేటటువంటి మంచి బేసిక్స్, ఈ మంచి టీచర్స్తో చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా బస్సులు, బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మార్కెటింగ్కు పెడుతున్నారు తప్ప టీచర్స్ మీద పెట్టే సార్లు చాలా తక్కువ. కాబట్టి హైదరాబాద్లో మంచి రీజన్ స్కూల్స్ అంటే చాలా తక్కువ. ఉన్న కొద్ది కూడా చాలా కాస్ట్, 3.5 లక్షల కంటే పైన, 3.5 to 5 lakhs, 6 lakhs వరకు ఉంది. సో నేను చాలామంది నాకు పరిచయిస్తున్నటువంటి ఐఐటి కోచింగ్ వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను. మీరు స్కూల్స్ స్టార్ట్ చేయండి డిస్ట్రిక్ట్స్లో, టౌన్స్లో, లేదా హైదరాబాద్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నాకు చాలా పరిచయం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్కు చాలామంది ముందుకు వచ్చారు, కొంతమంది ముందుకు వస్తున్నారు. సో గత సంవత్సరం కూడా ఒక స్కూల్ అట్లా ప్రారంభమైంది. ఉదాహరణకు మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్ అని మోడలెస్ వాళ్ళు సిద్దిపేటలో స్టార్ట్ చేశారు. అది చాలా మంచి ఫ్యాకల్టీగా ఒక సంవత్సరం చాలా మంచి పేరు తెచ్చుకుంది. లిమిటెడ్ సీట్స్ హాస్టల్ ఉంటే బహుశా బాయ్స్ ఒక 4-5, గర్ల్స్ ఒక 10 ఉంటే నాకు తెలిసి వీడియో చేసే సమయానికంటే. వీడియో చేసే సమయము ఇది April 13th రోజు. రానున్న 1-2 వారాల్లో ఏప్రిల్ చివరికి సీట్స్ అయిపోవచ్చు. సో మీకు టీచింగ్ విషయంలో చాలా చాలా మంచి టీచర్స్ ఉన్నారు. చాలా చాలా మంచి పేరు వచ్చింది. హాస్టల్ లిమిటెడ్ ఉంది, పక్కన ఒక 2 ఎకరాల గ్రౌండ్ కూడా ఉంది. క్యాంపస్ కాంపౌండ్ వాల్తో ఉన్నట్లు అట్లా ప్రిన్సెస్ లేదు, కానీ మంచి బిల్డింగు, మీకు ఇంటర్నల్గా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, పక్కన గ్రౌండ్ ఉంటుంది. టీచింగ్లో, యాక్టివిటీస్లో ఆల్రౌండ్. ఈ ఫౌండేషన్ కూడా ఏంటంటే మీకు చాలామంది ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇందోర్ నుంచి టీచర్స్ ఉన్నారు. ఆర్ఐఈ మైసూర్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే టీచింగ్లో, ఎడ్యుకేషన్లో ఇండియాస్ నెంబర్ 1. ఆర్ఐఈ మైసూర్ నుంచి వచ్చిన టీచర్స్, దాదాపు అట్లాంటి వాళ్ళు ఐఐటి అండ్ ఆర్ఐ నుంచి వచ్చిన వాళ్ళు నాకు గుర్తుంది 7-8 మంది ఉన్నట్టున్నారు. ఇంకొక 2-3 10-12 మంది అవుతున్నారు. చాలా పెద్ద నెంబర్. మొత్తం టీచర్స్ సగం మంది ఐఐటి అండ్ ఆర్ఐ నుంచి వచ్చిన వాళ్ళే. సో తిరుచిలో నీట్ ఫ్యాకల్టీ అండ్ ఆర్ఐ చదువుకున్నటువంటి అల్లాబక్ సారు దీనికి డీన్గా ఉన్నారు. మోడలెస్ వాళ్ళు సిద్దిపేటలో నా రిక్వెస్ట్, నేను హోమ్ టౌన్ కాబట్టి నా రిక్వెస్ట్ మేరకు స్టార్ట్ చేశారు. నేను కూడా వారికి కొంత సహకరించడం జరిగింది. మోడలెస్ అంటే చాలామంది తెలిసినటువంటి ఫిజీలో ఉండే టాప్ ఫ్యాకల్టీస్ స్టార్ట్ చేశారు. నితిన్ సార్ అండ్ ఫౌండర్, ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్టార్ట్ చేశారు. ఫిజీలో ఉండే వాళ్ళంతా ముందు కుకట్పల్లిలో. సో నాగరవి సారు మియాపూర్ కుకట్పల్లి యొక్క హెడ్, మోడలెస్ డైరెక్టర్ ప్రస్తుతం ఫిజీ. అదేవిధంగా ఫిజీ మాదాపూర్ మీకు యొక్క హెడ్స్ ఇద్దరు, నెహ్రూస్ బాబు సార్, మణికంఠ సార్. వీళ్ళిద్దరూ లాస్ట్ ఆల్ ఇండియా 13 ర్యాంక్స్ అని 1-3 ఓపెన్ కేటగిరీ. ఈసారి జనవరి జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో, మన ఏప్రిల్ సెషన్స్లో జేఈలో 300కు 295 మార్క్స్ వచ్చి ముగ్గురు, అంటే 100 లోపు ర్యాంకు ముగ్గురికి వస్తుంది. 150 లోపు ర్యాంకు, 200 లోపు ర్యాంకు దాదాపు ఒక 9 మందికి 10 మందికి వచ్చే ఛాన్స్ ఉంది. 92 మంది మాదాపూర్లో. సో అట్లాంటి వాళ్ళిద్దరు సెంట్రల్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, నెహ్రూ బాబు సార్ అండ్ మణికంఠ సార్.
నాగరాజు సారు ఎంఎస్ గోల్డ్ మెడలిస్టు, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ చేశారు. తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉండే, ఇంతకుముందు చెప్పాను కదా, మియాపూర్ కోటపల్లి బ్రాంచ్ హెడ్ 17 ఏళ్ళు. సో నితిన్ ఐడెల్, ఈ నలుగురు యొక్క డైరెక్టర్గా మాడ్యులస్ సిద్దిపేట స్కూల్ ప్రారంభమైంది, నడుస్తుంది సక్సెస్ఫుల్గా. సెకండ్ డేలో ప్రవేశించిండ్రు. కావలసిన వాళ్ళు దానికి చాలా చాలా పరిమితం సీట్లు ఉన్నాయి. ముందుగా ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నానంటే మళ్ళీ మీకు చెప్పలేదు సార్ అయిపోయిన తర్వాత మాకు తెలియదు అంటని చెప్పి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి. ఒకటి. రెండవది, మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్, బహుశా ఈ మాడ్యులస్ మాదాపూర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ప్రాబబలీ ఈ మాదాపూర్లో కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే సేమ్ ఫిడ్జీ మాదాపూర్ ఫ్యాకల్టీ యొక్క టాప్ బ్రాంచ్ చెప్పి మొత్తం బ్రాంచెస్, మొత్తం ఫ్యాకల్టీ 6 ఉంటే 6 ఇప్పుడు ఫిడ్జీ మాడ్యులస్ మాదాపూర్లో పనిచేస్తున్నారు. అదే బిల్డింగ్లోనే, పక్క బిల్డింగ్లోనే నెక్స్ట్ ఇయర్ 2026 స్కూల్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 2024లో వాళ్ళు సిద్దిపేట స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 2026 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 2025 కొన్ని అడ్మిషన్స్ మిగిలినాయి. బహుశా 9 వాళ్ళు కూడా 2026 కల్లా ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఉండేటువంటి స్కూల్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది హాస్టల్ తోటి. 9 వాళ్ళని చెప్పలేను, 9 వాళ్ళు కొంతమంది మిత్రులు కలిసి. సో అదే అవకాశం ఉంది. మేబీ మిగతా నానో లాంటి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తుండొచ్చు. ఆల్రెడీ ఫిడ్జీ వాళ్ళకి ఎగ్జిస్టెడ్ ఫిడ్జీ వరల్డ్ స్కూల్స్, ఇప్పుడు ఫిడ్జీ సంక్షోభం గురించి అందరూ తెలిసినటువంటిది. రిజోనెన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ వాటి ఎంతవరకు ప్రమాణాలు బాగున్నాయి అనే విషయం నాకు ఐడియా లేదు. బట్ కొన్ని అయితే స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా మాదాపూర్లు చేసినట్టున్నారు, పట్టణంచెల్లి చేసినట్టున్నారు. రిజోనెన్స్ యొక్క స్టాండర్డ్స్ పైన నాకైతే వ్యక్తిగతంగా విశ్వాసం లేదు. ఇగ్నైట్ వాళ్ళు మీరు మియాపూర్లో స్టార్ట్ చేస్తే అన్నారు, మరి చేశారా లేదా కరెక్ట్ తెలియదు. సో మొత్తం ఇదే టాప్ ఐఐటి కోచింగ్ సెంటర్ వాళ్ళు స్కూళ్ళు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి అది అనేక బహుశా మాడ్యులస్ వాళ్ళు రానున్న టైంలో జగిత్యాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకా అదేవిధంగా అంటే ఈ స్కూల్స్కును శ్రీ సత్యనారాయణకు తేడా ఏంటంటే, శ్రీ సత్యనారాయణ స్కూల్స్లో ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్లో చెప్తారు, వీళ్ళు స్కూల్లో సిలబస్ స్కూల్లో చెప్తారు. కొంచెం ఓ 20% ఎక్స్ట్రా ఇంటర్మీడియట్ టచ్ చేస్తారు, ఆ టాపిక్ మీద కొంచెం ఎక్స్టెన్స్ చేస్తే ఇంటర్మీడియట్ సిలబస్ కొంచెం పరిచయం చేస్తారు అంతే. కానీ 90% స్కూల్ సిలబస్ చెప్తారు. దీనిలో అన్ని సోషల్, ఇంగ్లీష్ కూడా చాలా వాల్యూ ఉంటుంది, చాలా బాగా టీచ్ చేస్తారు. గ్రౌండ్స్ ఉంటాయి, అన్నిటికీ ఉండకపోవచ్చు, కొన్నిటికైతే ఉన్నాయి. సిద్దిపేట మోడల్ స్కూల్ 2 acres గ్రౌండ్ ఉంది. భవిష్యత్తులో పెట్టబోయేటువంటి స్కూల్స్ కూడా చాలా వాటి గ్రౌండ్తో పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో గ్రౌండ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, మ్యూజిక్, యోగా, డ్యాన్స్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటి మీద కూడా మీకు ఫోకస్ ఉంటుంది, ప్రెజర్ ఉండదు. సో ఫీ మేబీ హాస్టల్ అయితే 1.5 నుంచి అన్నీ కలిపి 1.5 నుంచి 2.5 మధ్యలో క్లాస్ని బట్టి రెసిడెన్స్ ఉండొచ్చు. డేస్ కలర్స్ అయితే 70,000 నుంచి ₹1,00,000 మధ్య డేస్ కలర్స్ ఉండొచ్చు. వీటిలో యావరేజ్ ఫీజు బహుశా ఇప్పుడు మాడ్యులస్లో నెక్స్ట్ ఇయర్ మాదాపూర్లో పెడితే కొంచెం ఎక్స్పెన్స్గా వచ్చాయి, ఏరియా రెంట్స్ కూడా అట్లాంటివే. కాబట్టి మంచి స్కూల్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తోటి మంచి అకాడమిక్స్ తోటి రావాలి, కల్చరల్ వాల్యూస్ ఉండాలి, కొంచెం మీకు దేశభక్తి, కాస్త ఒక భారతదేశ సంస్కృతిని పరిచయం చేయడము, సో సనాతనమైనటువంటి లివింగ్ స్టైల్, ఆయుర్వేదం కానీ, లేకుంటే ఇంటి వైద్యం కానీ, లేకుంటే మీకు యోగా, ప్రాణాయామాలు అంటే ఇవన్నీ పరిచయం చేస్తూ, సో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, ఒక కల్చరల్ నేషనలిజం, ఒక మంచి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండేటువంటి స్కూల్స్ రావాలి. బహుశా భవిష్యత్తులో చాలా టౌన్స్ రావాలని కోరుకుంటున్నాను. సిద్దిపేటలో వచ్చేసి మరొకటి రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్న స్కూల్ కూడా చాలా చాలా అత్యుత్తమైనటువంటిది. ఇతర మంచిన అకాడమిక్స్లో చాలా అద్భుతం సాధించినటువంటి అప్కమింగ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ యొక్క స్కూల్స్ ప్రారంభించాలని నేను వ్యక్తిగతంగా కోరుతున్నాను, ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. దానికి మేము మంచి స్కూల్స్కి మంచి ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు కూడా ప్రతిష్టాన SBR టాక్స్ సహకరిస్తుంది. నాకు తెలిసిన 10 మందికి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.